హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీరు ఆల్రెడీ వినే ఉంటారు రెడ్మీ నోట్ 4 ఎక్స్ప్లోడ్ అయిందని. అయితే ఈ రెడ్మీ నోట్ 4 ఎక్స్ప్లోజన్ నిజంగా జరిగిందా లేదా, యాక్చువల్ స్టోరీ ఏంటి, ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వీడియో బాగా వైరల్ అయింది. అదేంటంటే రెడ్మీ నోట్ 4 ఎక్స్ప్లోడ్ అయిందని. ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇవి రెండు ఇన్సిడెంట్లుగా చెప్పుకోవాలి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, బెంగళూరులో పూర్విక అనే స్టోర్లోంచి ఒకరు రెడ్మీ నోట్ 4 కొన్నారు. కొన్న తర్వాత ఆ ఫోన్ ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఆ ఎక్స్ప్లోడ్ అయిన ఫోన్కి ఎంఐ ఒక కొత్త రెడ్మీ నోట్ 4తో రీప్లేస్ చేసింది. అయితే ఆ తర్వాత ఎంఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఆ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ వేరే ఏ విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్స్ప్లోడ్ అయిన ఫోన్ని థర్డ్ పార్టీ ఛార్జర్ యూజ్ చేసి ఛార్జ్ చేయడం వల్ల అది ఎక్స్ప్లోడ్ అయిందని తేలింది. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. ఇక సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే, వైరల్ అయిన వీడియో. వైరల్ అయిన వీడియోలో మనకి ఒక ఫోన్ చాలా ర్యాపిడ్ గా ఫైర్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఫోన్ రెడ్మీ నోట్ 4 అనే ప్రూఫ్ లేదు. అలాగే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేది కూడా తెలియదు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇది Xiaomi నుంచి వచ్చిన అనౌన్స్మెంట్. దీని ప్రకారం వీడియోలో ఉన్న ఫోన్ రెడ్మీ నోట్ 4 అని కానీ, అలాగే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందని కానీ క్లియర్ గా తెలియడం లేదు. అందువల్ల రెడ్మీ నోట్ 4 ఇలా ఎక్స్ప్లోడ్ అయిందని మనం చెప్పలేము. ఫస్ట్ ఇన్సిడెంట్లో జరిగింది ఏంటంటే, రెడ్మీ నోట్ 4 ఎక్స్ప్లోడ్ అయ్యింది, కానీ అది ఫోన్ ప్రాబ్లం కాదు, మిస్యూజ్ వల్ల ఏమైనా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు రెండు ఇన్సిడెంట్స్ని కలిపి ఒకే ఇన్సిడెంట్గా చెప్పుకోవడం వల్ల రెడ్మీ నోట్ 4 ఫైర్ అయిందనే న్యూస్ బాగా వైరల్ అయింది. మీరు ఎంఐ ఫోన్స్ లేదా రెడ్మీ ఫోన్స్ ఏవైనా యూజ్ చేస్తూ ఉంటే కనుక మీరు కంగారు పడకండి. రెడ్మీ నోట్ 4 అనేది 100,000 ఫోన్లు సేల్ అవ్వలేదు, కొన్ని లక్షల్లో సేల్ అయ్యాయి. ఈ ఫోన్లోంచి ఎక్కడో ఐసోలేటెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు రెడ్మీ నోట్ 4 లేదా ఎంఐ ఫోన్స్ ఏమైనా యూజ్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు ఎంఐ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి, లేదా ఎంఐ స్టోర్కి వెళ్ళండి, ఎంఐ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళండి. అక్కడ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంతే తప్ప ఇలాంటి వీడియోస్ చూసి భయపడి మీ ఫోన్ యూజ్ చేయడం మానేయొద్దు, లేదా సెకండ్ హ్యాండ్కి అమ్మేద్దాం, తక్కువ ప్రైస్ అయినా పర్వాలేదని డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. ముందుగా మీరు ఎంఐని కన్సల్ట్ చేయండి. వాళ్ళు మీకు చెప్పిన డీటెయిల్స్ని బట్టి ఫాలో అవ్వండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎంఐ ఫోన్స్, రెడ్మీ ఫోన్స్ ఏమైనా యూజ్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఈ విషయం తెలియచేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.